నెక్స్ట్ ఓహో టీం నుంచి రాబోతున్న కంటెస్టెంట్ పేరు కృష్ణప్రియ. తను ఎంచుకున్న పాట ప్రేమ అంటే సులువు కాదురా. నాకు తెలిసి టీచర్. వెల్కమ్ టీచర్. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, హోంవర్క్ చేశారా? ఈ రోజు నేను చెప్పబోతున్న సబ్జెక్ట్ ఏంటో తెలుసా? ప్రేమ. ప్రేమంటే పెద్ద సుత్తిరా, అది నీవు గ్రహించాలిరా. ఆ సుత్తి దెబ్బలేమిటో, అందులోని కర్మమేమిటో. ప్రేమంతో చిరాకైనది కొందరికే దొరుకుతుంటది. చూసేందుకు బురద లాంటిది, తాకేవా వదలదంటది. నిజం చెప్పవు, మనసంటే ముళ్ళు లాంటిది. ప్రేమిస్తే గుచ్చుకుంటది, ఆ పైన విరిగిపోతది. కొన్ని ప్రేమలు జేబుకు కన్నమేస్తాయి, అన్ని ప్రేమలు టైమును వృధా చేస్తాయి. ఎన్నో ప్రేమలు పిచ్చిని ఎక్కిస్తాయి, మరికొన్ని ప్రేమలు ప్రాణం తీసేస్తాయి. తీస్తాయి తీస్తాయి తీస్తాయి. ప్రేమిస్తే చదువు నాశనం, ఆరోగ్యం సర్వనాశనం. రాత్రైతే నిదుర పట్టదు, పట్టపగలే కలలు వస్తవి. అబద్ధాలే నువ్వు ఆడేస్తావా, ప్రేమ కోసం పెద్దలను ఎదిరిస్తావా. కేటాలే నువ్వు పెంచేస్తావా, తీరులోనే స్నానం చేసేస్తావా. చేస్తావా చేస్తావా చేస్తావా. ప్రేమిస్తే చెప్పబోకురా, చెబితే నీ తవడ పేలురా. నీ పళ్ళను రాలగొట్టురా, ఈ ప్రేమను క్లోజ్ చేయరా. క్లోజ్ చేయరా. అబ్బా నేను క్లాస్ అర్థమైందా, లేకపోతే మళ్ళీ మొదటి నుంచి చెప్పాలా? అబ్బా దండం పెడతా సార్, ఆపేమని చెప్పండి సార్ ప్లీజ్. అమ్మ ఆపేమని చెప్పండి ప్లీజ్, దండం పెడతా. విల్ కంటిన్యూ టుమారో. మరి జడ్జిలే ఉంటారు, చూద్దాం సార్. చాలా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు, ఎవ్వరూ ఇవ్వలేరు ఒక్క ప్యారడీ రచయిత తప్ప. ప్రేమ ఫెయిల్ అయినా చిరునవ్వుతో స్వీకరించగలిగిన వాడే అనగలడు ఆ మాట. ప్రేమ అంటే పెద్ద సుత్తిరా అని. కాలేజీ కుర్రాళ్ళకి ఆ అమ్మాయిలకి ఒక టీచర్ ఇవాళ క్లాస్ తీసుకుంటుంది. ఆ క్లాస్ ఏంటంటే ప్రేమ అంటే పెద్ద సుత్తి అనే అంశం మీద మీరు చెబుతున్నారు ఉపన్యాసం. దాన్ని అంశంగా తీసుకుని చాలా చక్కగా చేశారు, చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. సృష్టిలో ప్రేమ అనేది చాలా గొప్ప ఆయుధం. అది దాన్ని మనం వినియోగించుకుంటే అది మనల్ని ఎక్కడికో తీసుకెళ్తుంది. వినియోగం సరిగా లేకపోతే మనల్ని పిచ్చిగా చేసేస్తుంది, సుత్తి అనిపిస్తుంది, ఇంకోటి అనిపిస్తుంది, ప్రాణం తీసేస్తుంది. కానీ ఎన్ని ప్రేమలు ఎలా ఉన్నా అమ్మ ప్రేమలో మాత్రం ఆ కమ్మదనం అలాగే ఉంటుంది. సార్ ఎలాగో ఖుషీలో పాట పాడాను కదా, ఒక చిన్న డైలాగ్ కూడా చెప్తాను ఖుషీలో. సిద్ధు, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడని వచ్చాను. నేను చెప్తుంది బాబు శాంతి ప్రేమ విషయం. వారిద్దరికి కలపడానికి మన ఇద్దరికి ఒక సంబంధం ఉండాల్సిన అవసరం లేదు. మన ఇద్దరికి ఒక గుడి సంబంధం, బ్లైండ్ రిలేషన్షిప్ విచ్ ఇస్ బ్లైండ్. ఓకే, క్లాస్ అర్థమైందా, లేకపోతే మళ్ళీ మొదటి నుంచి చెప్పాలా? నువ్వు చెప్పిన ప్రేమకి నా ప్రేమకి చాలా దగ్గర పోలికలు ఉన్నాయి. ఈ ప్రేమలోని సోహం అంటుంది, కాకపోతే అది గడ్డం గీసుకోదు, నేను గీసుకుంటా అంతే. థ్యాంక్ యూ సో మచ్ జడ్జెస్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.